పంట బూదులు ఇటు ఎరంగా ఉండాలి. ఎందుకంటే ఇది మొక్క పెద్ద అయినాక పాకిపోద్ది. దగ్గరగా ఉంటే సో ఒకలో కలిసిపోయి చాలా కోయటానికి చాలా కష్టం అవుద్ది. సో సో అందుకే ఈ రైతు ఏం చేశాడంటే ఉట్టి సొరకాయ వేయకుండా పక్కన కంద కూడా వేసాడు. చూడండి, కంద మొక్క కూడా ఉంది. సో ఇంకా ఈ రైతు ఇంకా చెడు దానికి కొంత టమాటా వేసింది పంట అనుకుంటా. ఇది అది టమాటా చెట్టు కనపడుతుంది ఒకటి. సో ఎప్పుడప్పటికి మనం దీన్ని సరిగా పోషణ చేసుకోవాలి. మరి నీళ్ళు పెట్టి 2 రోజులు అవుతుంది అనుకుంటా దీనికి. ఇది సొరకాయ పంట మాట. ఇది ఈ పెద్ద ఏమైనా మొక్క పాకిపోద్ది. దగ్గర ఉన్నామంటే కొయ్యటం చాలా కష్టమైపోద్ది. అందుకే సొరకాయ 2 రోజులు ఆలస్యం చేస్తామంటే ముద్రైపోద్ది. అది ఎందుకు పనికిరాదు. ఎవరు కొనడో మనం పొరపాటున వేసామంటే మన తెలివితేటలు ఉపయోగించామంటే డబ్బులు తిరిగి ఇచ్చేస్తారు. ఇచ్చేసి మనకి ఆ ఛార్జీల డబ్బులు కూడా మన మీద భారం వేస్తాడు. అది సంగతి. సో ఒక్కోసారి మనం అతికి తెలివితేటలు వాడినా కూడా మనకి నష్టం కలుగుద్ది. అది సో దయచేసి అతికి తెలివితేటలు వారమాకండి. అది కొనేవాడు అంత తెలివి తక్కువడు కాదు, అన్నీ చూసుకుని కొంటాడు. అది